A warm greetings to one and all. Welcome to the another new session, that is Mathematics Cluster B2 Special Functions Unit 1 Hermite Polynomial Part 4. In this session, we discuss about the topic recurrence formula and example problems. So in the last class, we discussed about the Rodriguez formula and some recurrence formula and orthogonal properties of Hermite polynomial. So in this recurrence formula, in the last class we discussed about first recurrence formula. Okay. So second recurrence formula చూడండమ్మా. So second recurrence formula. Theorem statement చూడండి. Prove that 2x hn of x equal to 2n hn minus 1 of x plus hn plus 1 of x. ఓకేనా. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి? 2x hn of x equal to 2n hn minus 1 of x plus hn plus 1 of x. సో ప్రూఫ్ చూడండి అమ్మా. we know that. సో ఇది ఏం ఫార్ములా మనకి? జనరేటింగ్ ఫంక్షన్. సో జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా రాసుకుంటున్నాం. e power 2tx minus t square equal to summation n equal to 0 to infinity t power n by n factorial into hn of x. Okay na. So now differentiate with respect to t. So differentiate cheyali with respect to t to. Okay nama. So e power x ki derivation ఏంటి? e power x. So e power 2tx minus t square. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తున్నాం కాబట్టి పవర్లో ఉన్న టర్మ్ కూడా డిఫరెన్షియేషన్ అప్లై అవుతుంది కదమ్మా. సో 2tx టీ అనేది డిఫరెన్షియేట్ అయితే 1 అవుతుంది, అంటే 2x మైనస్ టీ స్క్వేర్ అంటే 2t ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్కి డిఫరెన్షియేషన్ ఏంటమ్మా? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 కదా. సో n ఇంటూ t power n minus 1 into hn of x by n factorial. మనం లాస్ట్ ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు h కి x లో చేసాము. సో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు t తో చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ e power 2tx minus t square again by generating function నుంచి ఏం రాసుకోవచ్చు? summation n equal to 0 to infinity t power n by n factorial into hn of x into 2x minus 2t equal to summation n equal to 0 to infinity t power n minus 1 by n minus 1 whole factorial into hn of x. ఓకేనమ్మా. సో నెక్స్ట్ చూడండి, ఈ n by n ఫ్యాక్టోరియల్ అని ఉంది. n ఫ్యాక్టోరియల్ ని n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చా? n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ కింద రాస్తే ఇక్కడ ఉన్న n డినామినేటర్లో ఉన్న n క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి డినామినేటర్లో n మైనస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ మాత్రమే మిగులుతుంది. ఓకేనా. సో దట్ ఇంప్లాయిస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 2x in t power n by n factorial into hn of x minus summation n equal to 0 to infinity 2t into t power n by n factorial into hn of x equal to summation n equal to 0 to infinity t power n minus 1 by n minus 1 whole factorial into hn of x. So LHS term లో మొత్తం మల్టిప్లికేషన్ చేసాం. ఓకేనమ్మా. that implies summation n equal to 0 to infinity 2x into t power n by n factorial into hn of x equal to ఈ మైనస్ టర్మ్ ని RHS సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది కదమ్మా. సో దట్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n మైనస్ 1 బై n మైనస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 2t పవర్ n ప్లస్ 1 బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x. ఓకేనమ్మా. సో చూడండి 2t పవర్ n ప్లస్ 1. సో ఇక్కడ t ఉంది ఇంటూ t ఉంది కాబట్టి బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్, అంటే 2t పవర్ n ప్లస్ 1 బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x వస్తుంది. నౌ కంపేరింగ్ ద కోషియంట్ ఆఫ్ t పవర్ n. మనం t పవర్ n కోషియంట్స్ ని కంపేర్ చేయాలి. t పవర్ n కోషియంట్స్ ని కంపేర్ చేయాలంటే మనకు అక్కడ కండిషన్ ఏమొస్తుందో చూడండి. సో 2x hn ఆఫ్ x బై n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 బై, సో n మైనస్ 1 ఉంటే ఇక్కడ hn వచ్చింది. ఓకేనా. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఒక టర్మ్ hn దగ్గర పెరుగుతుంది. ఇప్పుడు మనకి t పవర్ n కి రావాలి అంటే గనక ఇక్కడ మనకి ఏమొస్తుందమ్మా? సో అప్పుడు hn ప్లస్ 1 ఆఫ్ x వస్తుంది. n మైనస్ 1 ఉంటే n, ఇక్కడ t పవర్ n వస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? n ప్లస్ 1 వస్తుంది. n ప్లస్ 1 బై
n minus 1 plus 1 whole factorial వస్తుంది. అంటే మనకి ఇక్కడ కండిషన్ ఏమొస్తుంది 1 by n minus 1 plus 1 factorial into hn plus 1 of x. ఓకేనా, ప్లస్ 2 t పవర్ n ప్లస్ 1 ఉంది. t పవర్ n కి రావాలి అంటే ఇక్కడ hn కదా, అంటే ఒక టర్మ్ తగ్గుతుంది. t పవర్ n రాసుకుంటే 2 into hn minus 1 of x by n minus 1 whole factorial. ఓకేనమ్మా, సో ఇక్కడ n ఉంటే n ఫ్యాక్టోరియల్, ఇక్కడ hn minus 1 ఉంది కాబట్టి hn minus 1 ఫ్యాక్టోరియల్. ఓకేనమ్మా, సో నెక్స్ట్ చూడండి. నౌ మల్టిప్లై విత్ n ఫ్యాక్టోరియల్ ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై చేస్తున్న n ఫ్యాక్టోరియల్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2x into hn of x by n ఫ్యాక్టోరియల్ into n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 by n factorial into hn plus 1 of x into n factorial plus 2 into hn minus 1 of x by n minus 1 whole factorial into n factorial. ఓకేనా, సో ఇక్కడ ఉన్న n factorial get cancelled and ఇక్కడ ఉన్న n factorial get cancelled. సో 2x into hn of x equal to 2n into hn minus of x plus hn plus 1 of x. సో ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంది. n ఫ్యాక్టోరియల్ ఉంది అంటే గనక ఇక్కడ n minus 1 ఫ్యాక్టోరియల్ ఉంది. n minus 1 ఫ్యాక్టోరియల్ ఉంది అంటే మనం అక్కడ ఏం రాసుకోవచ్చమ్మా, n into n minus 1 plus 1 అంటే n minus 1 into n minus 1 plus 1 అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందమ్మా, n మాత్రమే మిగులుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి 2 into hn minus 1 of x by n minus 1 whole factorial into n factorial. n factorial ని n into n minus 1 whole factorial కింద రాసుకోవచ్చా, అంటే ఇక్కడ n minus 1 whole factorial n minus 1 whole factorial get cancel అంటే ఇక్కడ మనకి ఏమి మాత్రం మిగులుతుంది, n మాత్రం మిగులుతుంది. సో చూడండి, దట్ ఇంప్లైస్ 2x into hn of x equal to 2n into hn minus 1 of x plus hn plus 1 of x. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ రికరెన్స్ ఫార్ములా చూడండి అమ్మా. థర్డ్ రికరెన్స్ ఫార్ములా థియరం స్టేట్మెంట్, ప్రూవ్ దట్ hn dash of x equal to 2x hn of x minus hn plus 1 of x. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి, hn dash of x equal to 2x into hn of x minus hn plus 1 of x. ప్రూఫ్ చూడండి, ఫ్రమ్ ద రికరెన్స్ ఫార్ములా 1. రికరెన్స్ ఫార్ములా 1 నుంచి మనం ఏం రాసుకోవచ్చు, hn dash of x equal to 2n into hn minus 1 of x, that implies n greater than or equal to 1. సో కండిషన్ ఇదేనా మనకి. అండ్ ఫ్రమ్ ద సెకండ్ రికరెన్స్ ఫార్ములా అంటే మనం పైన ప్రూవ్ చేసిన స్టేట్మెంట్ అయినా చూడండి, 2x hn of x equal to hn plus 1 of x plus 2n into hn minus 1 of x. ఓకేనమ్మా, సో ఒక దానికి ఈక్వేషన్ 1 ఇవ్వండి అండ్ సెకండ్ రికరెన్స్ ఫార్ములాకి 2 అని ఇవ్వండి. నెక్స్ట్ 2x hn of x minus hn plus 1 of x equal to 2n into hn minus 1 of x. ఓకేనమ్మా, సో ముందున్న టర్మ్ ను ఒక టర్మ్ ని LHS సైడ్ తీసుకొచ్చేసాం. LHS సైడ్ తీసుకొచ్చేస్తే మనకి 2x hn of x minus hn plus 1 of x equal to 2n into hn minus 1 of x. సో ఈ ఈక్వేషన్ కి 3 అని ఇవ్వండి. ఓకేనా, now substitute the value of 2n hn minus 1 of x from equation 3 in equation 1. ఈక్వేషన్ 3 ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూడండి అమ్మా. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే hn dash of x equal to 2x hn of x minus hn plus 1 of x. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. జస్ట్ థర్డ్ ఈక్వేషన్ తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ వస్తుంది. సో హెన్స్ ప్రూవ్డ్. ఓకేనమ్మా, సో దిస్ ఈస్ ద థర్డ్ రికరెన్స్ ఫార్ములా. నెక్స్ట్ చూడండి ఫోర్త్ రికరెన్స్ ఫార్ములా. ఫోర్త్ రికరెన్స్ ఫార్ములా చూడండి అమ్మా. థీరం, prove that hn double dash of x minus 2x hn dash of x plus 2n hn of x equal to 0. ఓకేనా, సో ప్రూఫ్ చూడండి, మనం ప్రూవ్ చేసిన కండిషన్ ఇది. బై హెర్మేట్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, హెర్మేట్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏమని రాసుకోవచ్చు, d² by dx square minus 2x into dy by dx plus 2 lambda y equal to 0. సో హెర్మేట్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టార్టింగ్ మనం ప్రూవ్ చేసాం కదమ్మా డిఫరెన్షియల్ ఈక్వేషన్, అదే కండిషన్ రాస్తున్నాం. సిన్స్
Hermite's polynomial is a solution of Hermite's differential equation. So Hermite's polynomial is a solution of, ఇది ఒక solution దేనికి, Hermite differential equation కి. So we have y equal to hn of x comma lambda equal to n. ఓకేనమ్మా. సో y ఈక్వల్ టు hn of x, ఒక y అనే దానికి కూడా మనకి ఏం ఎగ్జిస్ట్ చేసాము, ఒక సొల్యూషన్ ఉంటుందని మనం తీసుకున్నాం. ఓకేనమ్మా. సో చూడండి, సో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. dy by dx ఈక్వల్ టు hn dash of x. సో dy by dx ఈక్వల్ టు hn dash of x వన్ టైం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. అలాగే సెకండ్ టైం డెరివేషన్ అప్లై చేస్తే d square y by dx square ఈక్వల్ టు hn double dash of x. ఓకేనా. So substitute dy by dx and d square y by dx square in equation 1. So equation 1 లో substitute చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, hn double dash of x minus 2x hn dash of x plus 2 lambda into hn of x. ఓకేనా. సో ఇక్కడ y ఉంది, ఇక్కడ dy by dx వస్తుంది, ఇక్కడ d square y by dx square ఉంది. సో which is equal to 0. ఓకేనా. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండమ్మా. ఫస్ట్ ఎగ్జాంపుల్, prove that hn double dash of x equal to 4n into n minus 1 into hn minus 2 of x, or hn double dash equal to 4n into n minus 1 into hn minus 2. ఓకేనా. సో సొల్యూషన్, సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదమ్మా. సొల్యూషన్ చూడండి, ఫ్రమ్ రికరెన్స్ ఫార్ములా 1. రికరెన్స్ ఫార్ములా ఏం చెప్తుంది మనకి, hn dash of x ఈక్వల్ టు 2n into hn minus 1 of x. సో దీనికి ఈక్వేషన్ 1 అని ఇవ్వండి. ఓకేనా, ఈక్వేషన్ 1 అని ఇవ్వండి. నెక్స్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. x చేస్తే hn double dash of x ఈక్వల్ టు 2n into hn minus 1 dash of x. ఓకేనా. సో దీనికి ఈక్వేషన్ 2 అని ఇవ్వండి. రీప్లేస్ n by n minus 1 ఇన్ ఈక్వేషన్ 1. n ని n minus 1 తో రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఈక్వేషన్ 1 తీస్తే చూడండి, hn minus 1 dash of x equal to 2 into n minus 1 into hn minus 2 of x. n ప్లేస్ లో n minus 1 రీప్లేస్ చేస్తే మనకి కండిషన్ వస్తుంది. సో ఈక్వేషన్ కి 3 అని ఇవ్వండి. ఓకేనా. సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ hn minus 1 dash of x ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 లో రీప్లేస్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, hn double dash of x ఈక్వల్ టు 2n into 2 into n minus 1 into hn minus 2 of x. ఈక్వేషన్ 2 లో రీప్లేస్ చేస్తే మనకి కండిషన్ వస్తుంది. ఓకేనా. సో దేర్ ఫోర్ hn double dash of x ఈక్వల్ టు 2 into 2 అంటే 4n into n minus 1 into hn minus 2 of x. సో ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. సో ఇదే మనం ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి. నోట్ పాయింట్, క్రానికర్ డెల్టా. క్రానికర్ డెల్టాని మనం ఎలా డిఫైన్ చేస్తామో, డెల్టా mn. డెల్టా mn ఈక్వల్ టు 1 ఇఫ్ m ఈక్వల్ టు n. ఇఫ్ m ఈక్వల్ టు n అయితే డెల్టా mn వాల్యూ ఎంత అవుతుందమ్మా, 1 అవుతుంది. ఇఫ్ m నాట్ ఈక్వల్ టు n అయితే డెల్టా mn వాల్యూ ఏమవుతుంది, 0. ఓకేనా. we know that from orthogonal property of Hermite polynomial. సో ఫస్ట్ కండిషన్ చూడండి, ఆర్థోగనల్ ప్రాపర్టీ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ నుంచి మనం ఏమని రాసుకున్నాం, ఆర్థోగనల్ ప్రాపర్టీ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ కండిషన్ ఏంటి, సో ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ hn of x into hm of x ఈక్వల్ టు, సో 2 power n root pi n factorial if m equal to n and 0 if m not equal to n. సో 2 కండిషన్స్ అనేది మనం ప్రూవ్ చేసాం. సో దిస్ ప్రాపర్టీ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్, సో ఈ ప్రాపర్టీని మనం ఎలా కూడా రాసుకోవచ్చమ్మా. సో చూడండి, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ hn of x into hm of x dx ఈక్వల్ టు డెల్టా mn. అంటే m ఈక్వల్ టు n అయితే కనుక డెల్టా mn వాల్యూ ఎంత, 1. అంటే 1 ప్లేస్ అంటే డెల్టా mn 2 పవర్ n ఇంటూ రూట్ పై ఇంటూ n ఫ్యాక్టోరియల్. సో 1 ప్లేస్ లో మనం డెల్టా mn రాసుకోవచ్చా, వేర్ డెల్టా mn ఈజ్ క్రానికర్ డెల్టా. సో m ఈక్వల్ టు n అయితే మనకి కండిషన్ ఏంటి, డెల్టా mn వాల్యూ ఎంత, 1. ఓకేనమ్మా. సో ఆ 1 ప్లేస్ లోనే డెల్టా mn అని రాసుకుంటున్నాం. సో 2 పవర్ n ఇంటూ రూట్ పై ఇంటూ n ఫ్యాక్టోరియల్.
where delta mn is Kronecker delta. ఓకేనమ్మా. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. evaluate integral minus infinity to plus infinity x e power minus x square hn of x into hm of x dx. సో ఈ కండిషన్ మనం దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అగైన్ ఫ్రమ్ ఆర్థోగనల్ ప్రాపర్టీని యూస్ చేస్తున్నాం చూడండి. ఆల్రెడీ క్రానికర్ డెల్టా యూస్ చేసుకుని కండిషన్ రాసుకున్నాం కదా, అదే కండిషన్ యూస్ చేస్తున్నాం. సో ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ hn of x into hm of x dx ఈక్వల్ టు డెల్టా mn 2 పవర్ n into రూట్ పై into n ఫ్యాక్టోరియల్. ఓకేనా. ఫ్రమ్ రికరెన్స్ ఫార్ములా టు సెకండ్ రికరెన్స్ ఫార్ములా మనకి ఏం కండిషన్ అమ్మా, 2x ఇంటూ hn of x ఈక్వల్ టు 2n ఇంటూ hn మైనస్ 1 of x ప్లస్ hn ప్లస్ 1 of x. నౌ డివైడ్ 2 ఆన్ బోత్ సైడ్స్. 2తో డివైడ్ చేయండి బోత్ సైడ్స్. 2తో డివైడ్ చేస్తే సో ఇక్కడ 2 డివైడెడ్ బై 2 క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ ఏం కండిషన్ వస్తుంది, x hn of x ఈక్వల్ టు ఇక్కడ కూడా 2 డివైడెడ్ బై 2 క్యాన్సిల్ అయితే n ఇంటూ hn మైనస్ 1 of x ప్లస్ 1 బై 2 ఇంటూ hn ప్లస్ 1 of x. సో ఈ ఈక్వేషన్కి 1 అని ఇవ్వండి. ఓకేనా. సో నౌ కన్సిడర్ ఇంటిగ్రల్ minus infinity to plus infinity x e power minus x square hn of x into hm of x dx. సో ఈ ఈక్వేషన్ కి సెకండ్ అని ఇవ్వండి. ఓకేనా. నౌ ఈక్వేషన్ 2 ఇచ్చాము. సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ x hn of x ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. సో చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏం రాసుకోవచ్చమ్మా, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎన్ హెచ్ఎన్ మైనస్ 1 of x ప్లస్ హాఫ్ ఇంటూ హెచ్ఎన్ ప్లస్ 1 of x ఇంటూ హెచ్ఎం ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కండిషన్ ఈ విధంగా వచ్చింది, విచ్ ఈస్ ఈక్వల్ టు సో ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎన్ హెచ్ఎన్ మైనస్ 1 of x హెచ్ఎం ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 బై 2 ఇంటూ హెచ్ఎన్ ప్లస్ 1 of x ఇంటూ హెచ్ఎం ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. సో ఎన్ని బయటికి తీసుకొచ్చేస్తే సో చూడండి అమ్మ, ఎన్ని బయటికి తీసుకొచ్చేస్తున్నాం, ఎన్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హెచ్ఎన్ మైనస్ 1 of x ఇంటూ హెచ్ఎం ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 1 బై 2 ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హెచ్ఎన్ ప్లస్ 1 of x ఇంటూ హెచ్ఎం ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి అమ్మ, ఎన్ ఇంటూ సో ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ఎం ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏమని రాసుకోవచ్చు, డెల్టా ఎంఎన్ కమా 2 పవర్ ఎన్ ఇంటూ రూట్ పై ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్. ఓకే. ఇక్కడ ఎన్ ప్లేస్లో ఎంత ఉంది మనకి, ఎన్ మైనస్ 1 ఉంది, ఎమ్ ప్లేస్లో ఎంఏ ఉంది. సో మనకి బై ఆర్థోగనల్ ప్రాపర్టీ క్రానికర్ డెల్టా నోట్ పాయింట్ కండిషన్ నుంచి డెల్టా ఎంఎన్ డెల్టా ఎం కామ ఎన్ అంటే ఎన్ మైనస్ 1 ఇంటూ 2 పవర్ ఎన్ కాబట్టి 2 పవర్ ఎన్ ప్లేస్లో ఎన్ మైనస్ 1 రూట్ పై ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ మైనస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ ప్లస్ హాఫ్ ఇంటూ అగైన్ ఇది కూడా చూడండి అమ్మా, ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ఎం ఆఫ్ ఎక్స్ అంటే డెల్టా ఎంఎన్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఎం ఈక్వల్ టు ఎన్. ఎంఎన్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా, ఎం ప్లేస్లో ఎంఏ ఉంది, ఎన్ ప్లేస్లో ఎన్ ప్లస్ 1 ఉంది. సో ప్లస్ హాఫ్ ఇంటూ డెల్టా ఎన్ ప్లస్ 1 కామా ఎం ఇంటూ 2 పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ రూట్ పై ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్. ఓకేనా. ఎన్ ప్లేస్లో ఇక్కడ ఎన్ ప్లస్ 1 ఉంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ రూట్ పై ఇంటూ డెల్టా ఎన్ మైనస్ 1 కామా ఎం. సో రెండిట్లోనూ రూట్ పై కామన్గా ఉంది కాబట్టి రూట్ పైని బయట తీసుకొచ్చేసేయండి. సో రూట్ పై ఇంటూ డెల్టా ఎన్ మైనస్ 1 కామా ఎం ఇంటూ 2 పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ ప్లస్ హాఫ్ ఇంటూ డెల్టా ఎన్ ప్లస్ 1 కామా ఎం ఇంటూ 2 పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్. సో ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ని ఎన్ ఫ్యాక్టోరియల్ కింద ఉందమ్మా ఇది, అంటే ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్, ఎన్ ప్లస్ ఇక్కడ ఎన్ మైనస్ 1 ఉంది. ఇది మనకి ఫ్యాక్టోరియల్ ఫామ్లో డిఫైన్ చేస్తే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 1 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్గా వస్తుంది.
సో నెక్స్ట్ చూడండి, therefore integral in minus infinity to plus infinity x e power minus x square hn of x into hm of x dx equal to సో రూట్ పై ఇంటూ n ఫ్యాక్టోరియల్. సో రెండిట్లో నుంచి n ఫ్యాక్టోరియల్ కామన్ తీసుకొస్తే ఓకేనమ్మా. సో లేదు అనుకుంటే గనక ఇక్కడ ఈ టర్మ్ కండిషన్ చూడండి, n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చా? సో n ఫ్యాక్టోరియల్ కింద రాసుకున్నప్పుడు దీన్ని n ఫ్యాక్టోరియల్ బయటికి తీసుకొచ్చేస్తే రూట్ పై ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా n మైనస్ 1 m 2 పవర్ n మైనస్ 1 ప్లస్ 1/2 ఇంటూ డెల్టా n ప్లస్ 1 m ఇంటూ 2 పవర్ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1. ఓకేనా. సో ఈ n ఫ్యాక్టోరియల్ని n ఫ్యాక్టోరియల్ కింద రాసుకుంటే n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 1 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ అని వస్తుంది. n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ని మనం n ఫ్యాక్టోరియల్ కింద కన్సిడర్ చేసుకోండి. n ఫ్యాక్టోరియల్ ఫార్ములా ఏంటి? n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే n ప్లస్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ బయటికి తీసుకొచ్చేస్తే మనకు ఉన్న కండిషన్ ఇక్కడ ఏమొస్తుంది? n ప్లస్ 1. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనా? సో దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనకి టర్మ్ వాల్యూ ఇంత వచ్చింది. ఓకేనమ్మా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి, ప్రూవ్ దట్ h2n of 0 equal to minus 1 whole power n into 2n whole factorial by n factorial. సెకండ్ కండిషన్ చూడండి, ప్రూవ్ దట్ h2n plus 1 of 0 equal to 0. ఓకేనా. సో ఫస్ట్ కండిషన్ చూడండి, ఫ్రమ్ జనరేటింగ్ ఫంక్షన్ e power 2tx minus t square equal to summation n equal to 0 to infinity t power n by n factorial into hn of x. So put x equal to 0. ఓకేనమ్మా. x equal to 0 తీసుకుంటే e power 2t of 0 minus t square equal to summation n equal to 0 to infinity t power n by n factorial into hn of 0. ఓకేనా. సో ఈ పవర్ ఇక్కడ మనకి టర్మ్ ఏం మిగులుతుంది? మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ 0. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ని స్ప్లిట్ చేస్తున్నాము. సమ్మేషన్ని స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది? టీ పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ h0 ఆఫ్ 0 ప్లస్ టీ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ h1 ఆఫ్ 0 ప్లస్ అండ్ సో ఆన్ టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ 0 ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ కన్సిడర్ LHS కండిషన్ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్. ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ అంటే మనం ఏం రాసుకోవచ్చమ్మా? 1 ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఇన్ఫినిటీ కండిషన్ రాసుకోవచ్చు కదా. ఇక్కడ x ప్లేస్ లో మనకి ఏముంది? మైనస్ టీ స్క్వేర్ ఉంది. సో 1 ప్లస్ మైనస్ టీ స్క్వేర్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ మైనస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ టీ స్క్వేర్ హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఎల్హెచ్ఎస్ కండిషన్ ని స్ప్లిట్ చేస్తున్నాం అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ plus t power 4 by 2 factorial plus and so on minus 1 whole power n into t square whole power n by n factorial plus and so on. ఓకేనమ్మా. సో నెక్స్ట్ చూడండి, 1 minus t square plus t power 4 by 2 factorial plus and so on minus 1 whole power n into t power 2n by n factorial plus and so on. సో 1 మైనస్ టీ స్క్వేర్ అంటే ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ అంటే వాల్యూ ఇదేగా వచ్చింది మనకి. సో సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ టీ పవర్ 4 బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ 2n ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 1 ఇంటూ h0 ఆఫ్ 0 ప్లస్ t ఇంటూ h1 ఆఫ్ 0 ప్లస్ అండ్ సో ఆన్ plus t power n into hn of 0 by n factorial plus and so on plus t power 2n into h2n of 0 by 2n whole factorial plus and so on. So comparing the quotients of t power 2n, both sides t power 2n quotients ni compare చేయండి. కంపేర్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ t power 2n quotient ఎంత ఉంది? -1 whole power n by n factorial equal to h2n of 0 by 2n whole factorial. ఓకేనా. నెక్స్ట్ h2n of 0 ఈక్వల్ టు, సో ఈ వాల్యూని తీసుకొచ్చేస్తే రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఏమవుతాయి? మల్టిపుల్ అవుతాయి. అంటే -1 హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n హోల్ ఫ్యాక్టోరియల్. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. సో ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ తీసుకుంటే గనక కంపేరింగ్ ద కోషన్స్ ఆఫ్ t పవర్ 2n ప్లస్ 1
టీ పవర్ 2n ప్లస్ 1ని మనం కన్సిడర్ చేస్తే కనుక, బట్ ఇక్కడ చూడండి మనకి టీ స్క్వేర్, టీ పవర్ 4, టీ పవర్ 6, టీ పవర్ 8 అలా మనకి ఓన్లీ ఈవెన్ పవర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఆడ్ పవర్స్ ఇక్కడ ఏమవుతున్నాయి, 0 అవుతున్నాయి. ఓకేనా, అంటే మనకి కండిషన్ ఇక్కడ ఏమవుతుంది, టీ పవర్ 2n ప్లస్ 1 గనక మనం తీసుకుంటే కండిషన్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో హెచ్ మనకి ఇక్కడ కండిషన్ ఏమొస్తుంది, -1 హెచ్ 2n ప్లస్ 1 ఆఫ్ 0 ఈక్వల్ టు 0. ఎందుకంటే ఆడ్ పవర్స్ కండిషన్లో మనకి ఏమైపోతాయి, 0 అవుతాయి. ఓకేనమ్మా. సో ఆడ్ పవర్ 0 అయినప్పుడు దానికి కోషంట్ అనేది ఉండదు కాబట్టి దాని వాల్యూ ఏమవుతుంది, 0. ఓకేనా. సో ఎల్హెచ్ఎస్ సైడ్ 0 ఉంది, బట్ ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు టీ పవర్ 2n ప్లస్ 1 ఇంటూ హెచ్ 2n ప్లస్ 1 ఆఫ్ 0 బై 2n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్. టర్మ్ ఇట్ వెళ్ళిపోతే మనకి ఏమవుతుంది, టోటల్ గా వాల్యూ అనేది 0 అవుతుంది. సో మనం ప్రూవ్ చేయాల్సిన 2 కండిషన్స్ ప్రూవ్ చేస్తామమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th ఎగ్జాంపుల్. Prove that if m less than n, dou power m by dou x power m into hn of x equal to dou power m into n factorial by n minus m whole factorial into hn minus m of x. Again from generating function మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదమ్మా. ఫ్రమ్ జనరేటింగ్ ఫంక్షన్ నుంచి ఏం రాసుకోవచ్చు, e పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x. సో గివెన్ దట్ ద ఈక్వేషన్ ఈజ్ 1. ఓకేనా. సో ఇది ప్రూవ్ చేయడం కోసం మనం ఒక రిజల్ట్ ని ప్రూవ్ చేస్తున్నాము. ఆ రిజల్ట్ ఏంటంటే డో పవర్ m బై డో ఎక్స్ పవర్ m ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు 2t హోల్ పవర్ m ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్. సో ఈ రిజల్ట్ ని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా. సో ఇఫ్ m ఈక్వల్ టు 1, m ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏమొస్తుంది మనకి, డో by dou x into e power 2tx minus t square equal to 2t into e power 2tx minus t square. ఓకేనా. సో 2t whole power 1 into e power 2tx minus t square. ఓకేనా. మనకి m ఈక్వల్ టు 1 తీసుకుంటే వాల్యూ ఇది వచ్చింది. సపోజ్ m ఈక్వల్ టు 2 కన్సిడర్ చేస్తే వాల్యూ ఏమొస్తుందమ్మా, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్. డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ని డో బై డో ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ కింద రాసుకోవచ్చా. సో డో బై డో ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్. ఆల్రెడీ దీని వాల్యూ మనం పైన ఫైండ్ అవుట్ చేసాను చూడండి, డో బై డో ఎక్స్ ఇంటూ 2t ఆఫ్ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్. ఓకేనా. 2tని బయటికి తీసుకొచ్చేస్తున్నాం. అగైన్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ ఏముంది, 2t ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్. అంటే మనం ఏం రాసుకోవచ్చు, 2t హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్. సో డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు 2t హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్. సో ఇలా మనం ఒక్కొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫ్రమ్ ఎనీ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ m, ఫ్రమ్ ఎనీ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ m, అప్పుడు m కి డెరివేషన్ అప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, డో పవర్ m బై డో ఎక్స్ పవర్ m ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు 2t హోల్ పవర్ m ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్. ఓకేనా. సో డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x m టైమ్స్ డెరివేషన్ అప్లై చేయాలి, విత్ రెస్పెక్ట్ టు x తో డెరివేషన్ చేయాలి. ఓకేనా. అంటే ఏమొస్తుంది, డో పవర్ m డో ఎక్స్ పవర్ m ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ డో పవర్ m బై డో ఎక్స్ పవర్ m ఇంటూ hn ఆఫ్ x. ఓకేనా. From the result we have డో పవర్ m బై డో ఎక్స్ పవర్ m ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా, 2t హోల్ పవర్ m ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ డో పవర్ m బై డో ఎక్స్ పవర్ m ఇంటూ hn ఆఫ్ x. 2t హోల్ పవర్ m ని 2 పవర్ m ఇంటూ టీ పవర్ m కింద రాసుకోవచ్చా. సో 2 పవర్ m ఇంటూ టీ పవర్ m n సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x. అగైన్ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ జనరేటింగ్ ఫంక్షన్ నుంచి రాసుకుంటున్నాము, ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ డో పవర్ m బై డో ఎక్స్ పవర్ m ఇంటూ hn ఆఫ్ x. ఓకేనా. సో 2 పవర్ m ఇంటూ summation n equal to 0 to infinity
టీ పవర్ ఎన్ ఇక్కడ టీ పవర్ ఎం ఉంది అంటే టీ పవర్ ఎన్ ప్లస్ ఎం బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ డో పవర్ ఎం బై డో ఎక్స్ పవర్ ఎం ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. సో పుట్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ ఎం, ఆర్ ప్లేస్లో ఎన్ ప్లస్ ఎం ప్లేస్లో ఆర్ కింద రీప్లేస్ చేసుకోండి. సపోజ్ ఎన్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే కనుక అంటే ఆర్ వాల్యూ ఏమవుతుంది ఈక్వల్ టు ఎం అవుతుంది అంటే ఎన్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎం కింద కూడా రాసుకోవచ్చు కదమ్మా. సో ఇక్కడ చూడండి విచ్ ఈజ్ ఎం లెస్ దాన్ ఎన్ అంటున్నాం అంటే ఎం అనే వాల్యూ ఎన్ కన్నా ఎలా ఉండాలి తక్కువగానే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ 2 పవర్ ఎం. Now 2 power m summation r equal to m to infinity t power r by r minus m whole factorial into h r minus m of x equal to summation n equal to 0 to infinity t power n by n factorial into dou power m by dou x power m into h n of x. Now comparing the quotients of t power n on both sides t power n quotients ni compare చేసినప్పుడు LHS సైడ్ చూడండి అమ్మా. సో ఆర్ ప్లేస్లో ఇప్పుడు ఎన్ కోషంట్ని రీప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ చూడండి 2 పవర్ ఎం హెచ్ ఎన్ మైనస్ ఎం ఆఫ్ ఎక్స్ బై ఎన్ మైనస్ ఎం హోల్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఇక్కడ టీ పవర్ ఎన్ కోషంట్ ఏంటమ్మా 1 బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ డో పవర్ ఎం బై డో ఎక్స్ పవర్ ఎం ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. Now dou power m by dou x power m hn of x ఈక్వల్ టు ఈ టర్మ్ ని తీసుకొచ్చేస్తున్నాం అంటే ఈ టర్మ్ అంతా కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళిపోతుంది. సో 1 బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఆర్హెచ్ఎస్ సైడ్ వస్తే డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ ఎం హెచ్ ఎన్ మైనస్ ఎం ఆఫ్ ఎక్స్ బై ఎన్ మైనస్ ఎం హోల్ ఫ్యాక్టోరియల్. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. సో నెక్స్ట్ ఫార్ములాస్ చూడండి అమ్మా. Pn of x equal to summation r equal to 0 to n by 2 minus 1 whole power r into x power 2n n minus 2r into 2n minus 2r whole factorial by r factorial into n minus 2r whole factorial into 2 power n into n minus r whole factorial. So Pn of x is Legendre's polynomial. So ఈ ఫార్ములాని ఏమంటామమ్మా Legendre's polynomial అంటాం. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా చూడండి 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ టీ పవర్ 2n మైనస్ 1 డిటీ ఈక్వల్ టు గామా ఆఫ్ ఎన్. సో గామా అంటాము. గామా ఆఫ్ ఎన్ అంటే ఏంటి 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ టీ పవర్ 2n మైనస్ 1 ఇంటూ డిటీ. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా చూడండి గామా ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై 2 ఈక్వల్ టు 2x హోల్ ఫ్యాక్టోరియల్ బై 2 power 2x into x factorial root pi. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ప్రూవ్ దట్ Pn of x equal to 2 by root pi into n factorial into integral 0 to infinity t power n into e power minus t square hn of xt into dt. ఆ 3 ఫార్ములాని యూస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్ని ప్రూవ్ చేస్తాం. ఓకేనమ్మా. సో కన్సిడర్ 2 by root pi into n factorial integral 0 to infinity t power n into e power minus t square into hn of xt into dt. ఓకేనా. సో ఫస్ట్ ఆర్హెచ్ఎస్ కండిషన్ తీసుకుంటున్నాం ఎల్హెచ్ఎస్కి ప్రూవ్ చేస్తాం. ఫ్రమ్ హెర్మైట్ పాలినామియల్. హెర్మైట్ పాలినామియల్ కండిషన్ ఏంటమ్మా హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్టీ. హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ కదా మనం యాక్చువల్గా ప్రూవ్ చేసేది. అక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్టీన్ పెట్టండి. ఎక్స్టీన్ పెడితే సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to n by 2 minus 1 whole power r into n factorial by r factorial into n minus 2r whole factorial into 2xt whole power n minus r into t power n. సో 2xt whole power n minus 2r. ఓకేనా. సో ఎక్స్ ప్లేస్లో మనకి ఇక్కడ ఏమొస్తుంది xt వస్తుంది. సో ఇక్కడ చూడండి దట్ ఇంప్లైస్ 2 by root pi into n factorial integral 0 to infinity t power n e పవర్ మైనస్ టీ స్క్వేర్ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్టీ అంటే ఏం రాసుకోవచ్చు హెర్మైట్ పాలినామియల్ నుంచి ఫార్ములా డెరైవ్ చేసాం కదా. సో ఫార్ములా ఇక్కడ వరకే. ఇది సిన్స్ కండిషన్ అమ్మ. టీ పవర్ ఎన్ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ 2r అంటే టీ పవర్ 2n మైనస్ 2r అని ఫార్ములా. ఓకేనా. ఇక్కడ వరకే మనకి ఫార్ములా. ఓకేనమ్మా. ఇవన్నీ జస్ట్ సిన్స్ కండిషన్స్. ఇది ఒక్కటే ఫార్ములా. ఓకే. ఆల్రెడీ వాల్యూ మనం రాసుకున్నాం కదా. వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to n by 2 minus 1 whole power r into n factorial by r factorial into n minus 2r whole factorial into 2xt whole power n minus 2r.
ఓకేనా. నెక్స్ట్ చూడండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 by root pi into n factorial into summation r equal to 0 to n by 2 minus 1 whole power r n factorial into 2xn minus 2r 2xn minus 2r రాసుకోవచ్చు into t power 2x హోల్ పవర్ n మైనస్ 2r కింద రాసుకోవచ్చు ఇంటూ t పవర్ n మైనస్ 2r కింద కూడా రాసుకోవచ్చు. సో 2x హోల్ పవర్ n మైనస్ 2r by r factorial into n minus 2r whole factorial into integral 0 to infinity e power minus t square into t power ఇక్కడ n మైనస్ 2r ఉంటుంది. ఈ ముందు కూడా t పవర్ n ఉంది కాబట్టి ఆల్రెడీ మన పైన ఒక సిన్స్ కండిషన్ రాసాను చూడండి, అంటే t పవర్ 2n మైనస్ 2r ఇంటూ dt. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by root pi into summation r equal to 0 to n by 2 minus 1 whole power r 2 power n minus 2x plus 1. సో ముందొక 2 ఉంది, ఈ 2ని కూడా లోపలికి తీసుకొచ్చేస్తే 2 పవర్ 1 కదా అవుతుంది. అగైన్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో x పవర్ n మైనస్ 2r బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ t స్క్వేర్ ఇంటూ t పవర్ 2n మైనస్ 2r ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1ని మనం తీసుకుంటున్నాం ఇంటూ dt. ప్లస్ 1 మైనస్ 1ని యాడ్ చేసి ఒక 1ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయడం వల్ల మనకు వాల్యూ ఏం మారదు కదమ్మా. సో ఒక 1ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం ఇంటూ dt. నెక్స్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by root pi into summation n equal to r equal to 0 to n by 2 minus 1 whole power r into 2 power n minus 2r plus 1 into x power n minus 2r by r factorial into n minus 2r whole factorial into ఒక 2ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ 2ని మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయండి, అంటే 2 ఇంటూ 1 by 2 into integral 0 to infinity e power minus t square into t power మొత్తం ఈ రెండిట్లో నుంచి 2ని కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమొస్తుంది, 2 ఇంటూ n మైనస్ r ప్లస్ 1 by 2 ఆఫ్ మైనస్ 1ని యాజ్ ఇట్ ఈస్గా బయట రాసేస్తున్నాం ఇంటూ dt. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ చూడండి. సో చూడండి, సో ఇక్కడ 2ని ఒకటి మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేసాం కదా. సో నెక్స్ట్ ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ టీ పవర్ 2 ఇంటూ n మైనస్ ఆర్ ప్లస్ 1 by 2 ఆఫ్ మైనస్ 1 ఇంటూ dt. నెక్స్ట్ అసలు ఈ స్టెప్ వేసుకున్నా పర్వాలేదమ్మా, వేసుకోకపోయినా పర్వాలేదు. సో ఈ స్టెప్ని డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, that equal to 1 by root pi into summation r equal to 0 to n by 2 minus 1 whole power r into 2 power n minus 2r into x power n minus 2r. అక్కడ ఒక 2 ఉంది, ఇంటూ 2 ఒకటి ఉంది, అండ్ 1 by 2 ఒకటి ఉంది. కండిషన్ అర్థమవుతుందమ్మా. ఆ 1 by 2ని పైకి తీసుకెళ్తే మైనస్ 1 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 2 పవర్ n మైనస్ 2r ప్లస్ 1 ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ 1 అంటే 1 by 2 ఉంటుందని 2ని పైకి తీసుకెళ్తే మైనస్ 2 కదా, అక్కడ మనకి ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2r ఇంటూ గామా ఆఫ్ n మైనస్ r ప్లస్ 1 by 2 బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2r హోల్ ఫ్యాక్టోరియల్. ఓకేనా. సో 1 దట్ ఈక్వల్ టు 1 by root pi into summation r equal to 0 to n by 2 minus 1 whole power r into 2 power n minus 2r into x power n minus 2r by r factorial into n minus 2r whole factorial. సో ఇది ఏ ఫామ్ లో ఉంది మనకి. సో ఇక్కడ మనకి గామా ఆఫ్ n మైనస్ ఆర్ ప్లస్ 1 by 2 అంటే ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ప్రకారం నన్ను డిరైవ్ చేసుకుంటే కనుక ఇక్కడ సిగ్మా ఆఫ్ n 3 ఫార్ములాస్ చెప్పాను కదమ్మా. ఆ 3 ఫార్ములాస్ ఏంటో ఒకసారి చూడండి. సో 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ ఇంటూ టీ పవర్ 2n మైనస్ 1 dt ఈక్వల్ టు గామా ఆఫ్ n. 2 ఇంటూలో ఉంది అంటే మనం దాన్ని గామా కింద రాసుకోవచ్చమ్మా, అంటే గామా ఆఫ్ n ప్లస్లో మనకి ఇక్కడ ఏముంది n మైనస్ ఆర్ ప్లస్ 1 by 2 ఉంది. ఓకేనా.
సో నెక్స్ట్ చూడండి, దట్ ఈక్వల్ టు 1/√π ఇంటూ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు n/2 మైనస్ 1 హోల్ పవర్ ఆర్ ఇంటూ 2 పవర్ n ఇంటూ 2 పవర్ ఆర్ ఇంటూ x పవర్ n మైనస్ 2r బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2r హోల్ ఫ్యాక్టోరియల్. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గామా ఆఫ్ x ప్లస్ 1/2. ఇక్కడ x ప్లస్ లో మనకి ఎంత ఉంది, n మైనస్ r. 3 ఫార్ములాస్ లో థర్డ్ ఫార్ములా చూస్తే కనుక గామా ఆఫ్ x ప్లస్ 1/2 అంటే గామా ఆఫ్ x ప్లస్ 1/2 అంటే ఏం రాసుకోవచ్చమ్మా, 2x ఫ్యాక్టోరియల్ బై 2 పవర్ 2x ఇంటూ x ఫ్యాక్టోరియల్ ఇంటూ రూట్ పై. x ప్లేస్ లో మనకి ఇక్కడ ఏముంది, n మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్ ఉంది. సో అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 2 ఇంటూ n మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ రూట్ పై బై 2 పవర్ 2 ఇంటూ n మైనస్ ఆర్ ఇంటూ n మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్. ఓకేనా. సో ఇక్కడ రూట్ పై గెట్ క్యాన్సిల్డ్, దట్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు n/2 మైనస్ 1 హోల్ పవర్ ఆర్ ఇంటూ 2 పవర్ n మైనస్ 2r ఇంటూ x పవర్ n మైనస్ 2r బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2r హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 2తో మల్టిప్లికేషన్ చేయండి, 2n మైనస్ 2r హోల్ ఫ్యాక్టోరియల్ బై 2 పవర్ 2 పవర్ 2 పవర్ n ఇంటూ 2 పవర్ n మైనస్ 2r ఇంటూ so 2 power n minus 2r into n minus r factorial. Okay na, that equal to summation r equal to 0 to infinity 0 to n/2 minus 1 whole power r into, so ఇక్కడ 2 power n minus 2r, ఇక్కడ 2 power n minus 2r get cancel, so x power n minus 2r into 2n minus 2r whole factorial by r factorial into n minus 2r whole factorial into 2 power n into n minus r whole factorial. సో ఇది దేని యొక్క ఫార్ములా అమ్మ, మనం 3 ఫార్ములాస్ లో ఫస్ట్ ఫార్ములా ఏంటి, లెజెండర్స్ ఫార్ములా అంటే pn of x. సో which is equal to pn of x, therefore pn of x equal to 2/√π n factorial into integral 0 to infinity t power n into e power minus t square hn of x t into dt. Hence the proof. This is all about today, and these are the reference books for the special functions. If you have any doubts, you can clarify by these books. So thank you.